నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్, జగన్ గారి మీద రాయి ఇసిరారు కదా! ఆ రాయి ఎవరిసిరారు అనేది తెలిసిందంటారా? లేకపోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. అసలు ఆ రాయి ఎవరిసిరారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రాయికి ఎవరైతే ఇచ్చారో కనిపెట్టారో వాళ్ళకి 2,00,000 ఇనాం అనేది ప్రకటించడం జరిగింది. సో, ఆ రాయి అనేది దొరికిందంటారా? దొరికిద్దంటారా ఇప్పటిదాకా? అసలు విషయానికి వెళ్తే ఫస్ట్ మొన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీటింగ్‌లని క్యాన్సెల్ చేశారు. ఎందుకు అంటే పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టారు. నాకు ముందే పర్మిషన్ తీసుకుంటే, ఈసీ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళ ఏర్పాట్లేవో బందోబస్తేవో వాళ్ళు చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు దాన్ని దీనికి ఎందుకు లింక్ చేస్తున్నానంటే, సరే ఇప్పుడు పర్మిషన్ తీసుకుంటే మరి నువ్వు ఇచ్చిన ప్రొటెక్షన్ ఏంటి? ఏం లేదు కదా! ఇప్పుడు అక్కడ ఎప్పుడు లేనిదే ఆయన జనంలోకెళ్లారు. వివేకానంద స్కూల్ పైనుంచి ఎవడో రాయి ఇసిరాడు, అది తగిలింది. దాన్ని అంటే ఎలా ఇసిరాడో, ఎలా తగిలిందనేది ఇప్పటిదాకా తేల్లా. సరే ఏదో ఒకటి. ఆ రాయి అయితే తగిలింది. ఆయనకైతే నిజంగా గాయమైంది. రాయే తగిలిందంటారా? లేకపోతే ఏదైనా అంతకుముందు పూలమాల అనేది ఏశారు. అక్కడ ఏదైనా గుచ్చుకుందంటారా? సో వీళ్ళేమంటున్నారంటే ఎక్కడి నుంచి ఏ వస్తువు వచ్చి తగిలిందనేది తెలియట్లా. ఆయన తాకిన తర్వాత కూడా కింద అది ఎక్కడ కనబడలా. పోనీ నువ్వు అనుకున్నట్టు పూలమాల వేసేటప్పుడు గీరుకుపోతే రాయి అని డ్రామా ఆడారా? లేకపోతే ఆయనకాయనే ఏదైనా గాయం చేసుకొని నాకేదో తగిలింది అనుకున్నాడా? ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే సైంటిఫిక్‌గా మాట్లాడుకుంటే ఆ వివేకానంద స్కూల్ డిస్టెన్స్‌కి ఈయన డిస్టెన్స్‌కి ఒక బలమైన వస్తువు వచ్చి ఇక్కడ తగిలితే స్పృహ కోల్పోతారు మనుషులు. అంత ఈజీ కాదు ఇక్కడ ఈ పార్ట్స్ అన్నీ కూడా. తల మీద గట్టిగా ఇప్పుడు ఇక్కడ నుంచి కొడితేనే మనకి నొప్పి. అలాంటిది ఆ డిస్టెన్స్ ఎంతుందంటే కనీసం ఒక 300 మీటర్స్, 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. అంత వేగంగా ఒక రాయి వచ్చి మనిషిని హిట్ చేసింది అంటే అది ఐ మీన్ ఇంచుమించు అంటే బుల్లెట్‌కి తక్కువ, ఇంకా దేనికైనా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అంటే ఎయిర్ గన్ కూడా యూజ్ చేశారు అని వైసీపీ వర్గం అంటుంది. దానికి మీరేమంటారు? ఎయిర్ గన్ యూజ్ చేసినా, ఏం చేసినా మనిషి ప్రాణం పోతది. ఆ డిస్టెన్స్ అలాంటిది అది బేసిక్‌గా. సరే ఇంక అది పోతే ఎంత కామెడీ అయిపోయిందంటే, కావాలనే ఎవరో దాడి చేశారు, లేకపోతే వీళ్ళే చేయించుకున్నారు అని పార్టీలు పరస్పరం విమర్శించుకుంటారు. మా జగనన్ననే రాళ్ళతో కొడతారా ఉండు నీ సంగతి చెప్తా అని మళ్ళీ ఆయన ఎక్కడ ఏదో ఏరియాలో పవన్ కళ్యాణ్ మీదకి ఇసిరారు. అవును. అండ్ నెక్స్ట్ గాజువాకలో చంద్రబాబు నాయుడు గారి మీదకి కూడా ఇసిరారు, రాళ్ళు ఇసిరారు అని వార్తలు వచ్చాయి. కాదు వాళ్ళే విసురుకున్నారు అని చెప్పి కూడా కొంచెం రూమర్స్ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు జగన్ అయితే ఒక రాయి హిట్ చేసింది అని వార్త. జనాలు దానికి ఇట్లా ఇప్పుడు మేమర్స్ ఉంటారు కదా, వీళ్ళకి ట్రోల్ చేసుకోవడానికి స్టఫ్ ఎలా దొరికిందంటే, అసలు ఆ రాయి ఎక్కడి నుంచో పడింది, ఆ రాయి విలువ ఇంత. ఎందుకంటే వీళ్ళు 2,00,000 అనౌన్స్ చేసిన తర్వాత ఆ గులక రాయికి వాల్యూ 2,00,000 అయిపోయింది. అది వజ్రంతో సమానం అయిపోయింది. అండ్ అది రాయి కాదు, అమూల్యమైన వస్తువు అని ఇంకొందరు, దాన్ని వేలం వేస్తే కోట్లు పలికిందని ఇంకొకరు, ఇట్లా రకరకాలుగా కామెడీలు చేస్తున్నారు. అండ్ సరే ఏదేమైనప్పటికీ ఆయన కూడా వెంటనే మళ్ళీ ఒకరోజు రెస్ట్ తీసుకున్నాడు అంతే. మళ్ళీ ఇమీడియట్గా ఆయన యథావిధిగా యాత్ర కొనసాగిస్తానే ఉన్నాడు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, జగన్ పైన పడిన అసలు ఆ వస్తువు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంతమంది జనం మధ్యలో, అంతమంది పోలీసుల పహారా ఉన్నప్పుడు, అంతమంది కార్యకర్తలు ఉన్నప్పుడు అధినేత పైకి ఒక వస్తువు వచ్చి ఆయన గాయపరిచింది, కానీ అదేంటో ఎవరికి తెలియదు. ఇది ఎలా ఉందంటే కావాలని చేసిన డ్రామాలానే ఉంది. 100% అలాగే అనుకోవచ్చు. ఎందుకంటే కనిపిస్తుంది కదా. ఇంకొకటి, అంతమందిలో ఆయన్ని ఇట్లా వీడియోలు తీసే వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉంటారు. ఎవరికీ కనబడలా, ఎక్కడా దొరకలేదు. జస్ట్ ఆ వివేకానంద స్కూల్ పై నుంచి ఎవడో దాడి చేశాడని అయితే ఒక మాట్లాడారు అంతే. ఎవడో మైనర్ని పట్టుకొని వెళ్ళి వీడే అని చెప్పేసి జైల్లో వేశారు. వాడు మైనరు, వాడి వయసు ఎంతో లేదు, 16-17 పిల్లోడు, వాడే అంటున్నారు. ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. కానీ అదేంటో వైసీపీ వాళ్ళ దగ్గర మనుషులు చచ్చిపోయినా, మనుషుల మీద దాడి జరిగినా, కళ్ళ ముందు ఘోరాలు జరిగినా సరే ఆ కేసులు ఎందుకు తేలవో అర్థం కాదు. కోడికత్తే 5 ఏళ్ళు పట్టింది, వివేకానంద మర్డర్ 5 ఏళ్ళు పట్టింది, ఇప్పుడు ఇది కూడా ఇంకో 5 ఏళ్ళు పడుతుంది. అయినా సరే తేలవు అవి. అది మరి వాళ్ళకే చెల్లుబాటు అవుతుంది. పెద్ద ఎక్కడెక్కడో డ్రమ్ముల్లో కుక్కిన శవాలను బయటికి తీస్తారు పోలీసులు. ఎక్కడో అడవిలో పడి చంపి పడేసి పాతరేసిన బాడీలని వెలికి తీస్తారు. మహా మర్డర్లు చేదిస్తారు. కానీ ఈ చిన్న విషయాలు మాత్రం 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా తేలవు. మరి అది ఏంటో వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. లోకేష్ గారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. జగన్ గారికి రాయి కొట్టిన ముందు
సో జగన్ గారి చుట్టూ ఉన్న కేటగిరీ సెక్యూరిటీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర షీల్డ్ ఉన్నాయి, ప్రొటెక్టర్ షీల్డ్స్ ఉన్నాయి. పూలేసినా కానీ ప్రొటెక్టర్ షీల్డ్తో జగన్ గారిని ప్రొటెక్ట్ చేశారు. అండ్ మొన్న రాయి వేసినప్పుడు మనం చూసినట్లయితే రాయి పడిన తర్వాత ప్రొటెక్టర్ షీల్డ్ అనేది జగన్ గారి మీద పడలా, వేయలా. ఎందుకని అంటారు? అది కావాలని చేయించారంటారా వైసీపీ వాళ్ళు? అదే అది కావాలని చేయించినట్టు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. వాళ్ళ ప్రొటెక్టర్ మనుషుల మీదకి పూలు ఇసిరినా కూడా ఆయన మీద పడొద్దు, జనాలు చెప్పులు ఇసిరినా ఆయన మీద పడొద్దు, గుడ్లు ఇసిరినా పడొద్దు, టొమాటోలు ఇసిరినా పడొద్దు. అలాంటిది అవన్నిటికీ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు రాయి ఎంత వేగంగా నీట్ గా క్యూట్ గా వచ్చి తాకింది? అది ప్రీ ప్లాన్. అదే జగన్ గారు తాకిన వెంటనే అక్కడ పక్కన ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా కన్ను మీద తగిలింది. సో ఆ రాయి ఇద్దరిని టచ్ చేసేంత ఫోర్స్ ఇసిరారంటారా? ఒక రాయి ఎందుకు ఇస్తాడు, రెండు ఇస్తాడు ఉండొచ్చుగా, ఒకటన్న ఒకటి తాకుద్దని. అంటే ఇలా తగిలి ఇలా స్లైడ్ చేసి ఇలా పక్కన ఉన్న వ్యక్తి కూడా తగిలి అంత వేగంగా అవి అవ్వవు. యాక్చువల్ గా మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు. ప్రాక్టికల్ గా వెళ్తే నిజంగా ప్రాణాలు పోతాయి. తలకి తగిలింది యాక్చువల్ గా చెప్పాలంటే, ఇంచుమించు అంటే బుల్లెట్ కి తక్కువ, ఇంకేదో గాయానికి ఎక్కువ. అది ఒక మీడియం సైజ్ ఎయిర్ గన్ తో కాల్చినా సరే నిజంగా చెప్పాలంటే అసలు అంటే వీళ్ళు చెప్పే డిస్టెన్స్ అక్కడక్కడ జరిగితే ఏమన్నా అనుకోవచ్చు, కానీ వీళ్ళు చూపించిన డిస్టెన్స్ ప్రకారంగా అయితే మనిషి ప్రాణం పోతుంది 100% అది. బట్ మరి వీళ్ళు బతికి బట్టగట్టారు అంటే ప్రీ ప్లాన్డ్. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రాయి తగిలిన తర్వాత జగన్ గారి పరిస్థితి ఎలా ఉంది ఇప్పటికి? ఆయన ఇంకా బాగానే ఉన్నాడు, బాగానే తిరుగుతున్నాడు, జనాలకు మళ్ళీ అభివాదం చేస్తున్నాడు. వెంటనే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఎయిడ్ చేశారు, కుట్లేశారు, అదేసారు ఇదేసారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. కానీ ఫస్ట్ ఎయిడ్ లో కుట్లేసే అధికారం ఎవరికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం చేశారంటే కుట్లు పడ్డాయి, అప్పటికప్పుడు కుట్టినా అంటే కుట్లు చేయాలంటే ఒక సర్జనే చేయాలి, దాన్ని హాస్పిటల్లోనే చేయాలి, సర్టిఫికేషన్ ఉండాలి. రోడ్డు మీద చేస్తే దాన్ని ఫస్ట్ ఎయిడ్ అంటారు అంతే. తుడవడాలు, ఇంకేమైనా బ్లడ్తో క్లీన్ చేయడాలు లాంటివే చేస్తారు ఎంతసేపటికి. అండ్ ఆన్ ద రోడ్ పైన కుట్లేసే హక్కు ఎవరికి లేదు, ఆ రైట్ కూడా ఎవరికి లేదు. పైగా సీఎంకి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా కుట్లేరు. అవన్నీ రూమర్స్ అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.